ఎక్సర్సైజ్ 1.3లోని సిక్స్త్ ప్రాబ్లం చూద్దాము. 2 pieces of length 2 3/5 meters and 3 3/10 meters are cut off from a rope 11 meters long. What is the length of the remaining rope అన్నాడు. ఒక రోప్ ఉందట. ఆ రోప్ యొక్క లెంత్ 11 మీటర్స్ ఉంది. ఆ 11 మీటర్స్లో 2 పీసెస్ కట్ చేశారు. ఆ కట్ చేసిన పీసెస్లో ఒక దాని లెంత్ 2 3/5 మీటర్స్ ఉంది. ఇంకొక దాని లెంత్ 3 3/10 మీటర్స్ ఉంది. ఈ 2 పీసెస్ని కట్ చేయగా మిగిలిన పీస్ యొక్క లెంత్ ఎంత అని అంటున్నాడు. సో ఇక్కడ చూద్దాము. రోపు 11 మీటర్స్ ఉందనుకుందాము. అప్పుడు దాంట్లోంచి ఒక పీస్ లెంత్ 2 3/5 మీటర్స్, ఇంకొక పీస్ లెంత్ 3 3/10 మీటర్స్ అనుకుందాం. సో లెంత్ ఆఫ్ ద రోప్ ఈజ్ 11 మీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 11 మీటర్స్. లెంత్ ఆఫ్ పీసెస్ కట్ ఆఫ్ ఫ్రమ్ రోప్ ఈజ్ ఈక్వల్ టు 2 3/5 మీటర్స్ అండ్ 3 3/10 మీటర్స్. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ఇంప్రాపర్లో కన్వర్ట్ చేస్తే 5 2 10, 10 + 3 13/5 meters, 10 3 30 + 3 33/10 meters. ఇక్కడ నుంచి ఇక్కడికి రోప్ 11 మీటర్స్ ఉంది కాబట్టి ఈ 2 లెంత్స్ని యాడ్ చేసి 11లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలిన లెంత్ వస్తుంది. మిగిలిన రోప్ యొక్క లెంత్ వచ్చేస్తుంది. సో లెంత్ ఆఫ్ ద రిమైనింగ్ రోప్ ఈజ్ ఈక్వల్ టు 11 - 13/5 + 33/10. విచ్ ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ దీనికి ఎల్సిఎం తీసినట్లయితే 5కి 10కి 10, 10ని 5తో డివిజన్ చేసినట్లయితే కోషియంట్ 2 ఇంటూ న్యూమరేటర్లో 13 ఉంది, ప్లస్ 10ని 10తో డివిజన్ చేసినట్లయితే కోషియంట్ 1 ఇంటూ న్యూమరేటర్లో 33 ఉంది. విచ్ ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ 13 2 26 ప్లస్ 33/10, 11 మైనస్ 26 ప్లస్ 33 59/10. మళ్ళీ దీనికి ఎల్సిఎం తీసినట్లయితే ఇక్కడ ఏం లేకపోతే 1 అనుకుంటాము. 10ని 1తో డివిజన్ చేసినట్లయితే కోషియంట్ 10 ఇంటూ న్యూమరేటర్లో 11 ఉంది, మైనస్ 10ని 10తో డివిజన్ చేసినట్లయితే కోషియంట్ 1 ఇంటూ 59 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 11 110 మైనస్ 59. 110లో 59 సబ్ట్రాక్షన్ చేస్తే 51 వస్తుంది. 51/10. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి మళ్ళీ దీన్ని డివిజన్ చేసినట్లయితే 10తో 51 డివిజన్ చేస్తే 10 5 50, రిమైండర్ 1/10. మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసినట్లయితే 5 1/10 మీటర్స్. లెంత్ ఆఫ్ ద రిమైనింగ్ రోప్ ఈస్ 5 1/10 మీటర్స్. నెక్స్ట్ 7th ప్రాబ్లం. The cost of 7 2/3 meters of a cloth is 12 rupees 3/4. Find the cost per meter. ఒక క్లాత్ ఉందట. క్లాత్ లెంత్ వచ్చేసి 7 2/3 మీటర్స్. ఈ క్లాత్ యొక్క కాస్ట్ 12 3/4 రూపీస్. రెండు కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇచ్చారు. అప్పుడు కాస్ట్ పర్ మీటర్ ఎంత అని అడుగుతున్నాడు. ఫర్ సపోజ్ 10 చాక్లెట్స్ యొక్క కాస్ట్ 50 రూపీస్ అనుకుందాం. అప్పుడు 1 చాక్లెట్ యొక్క కాస్ట్ ఎంత అవుతుంది? 50ని 10తో డివిజన్ చేసినట్లయితే 5 రూపీస్ వస్తుంది. అట్లాగే ఇక్కడ 1 మీటర్ క్లాత్ యొక్క కాస్ట్ కనుక్కోవడానికి 12 3/4ని 7 2/3తో డివిజన్ చేయాలి. 7th one. Cost of 7 2/3 meters of cloth is equal to 12 3/4 rupees. Cost per meter is equal to 12 3/4 division 7 2/3. వీటిని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్న వాటిని ఇంప్రాపర్లో కన్వర్ట్ చేసినట్లయితే 12 4 48 + 3 51/4 డివైడెడ్ బై 7 3 21 + 2 23/3. 51/4 ఇంటూ దీని రెసిప్రోకల్ 23/3 యొక్క రెసిప్రోకల్ 3/23. న్యూమరేటర్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి, డినామినేటర్తో మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ ఏం కట్ కావు కాబట్టి మల్టిప్లై చేసేద్దాము. 3 1 3, 3 5 15, 4 3 12, 1 2, 4 2 8 + 1 9, 153/92. 153ని 92తో డివిజన్ చేసినట్లయితే 1.66 వస్తుంది. సో కాస్ట్ పర్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ.
66 paisa. Eighth problem. Find the area of a rectangular park which is 18 3/5 meters long and 8 2/3 meters broad. ఒక పార్క్ ఉందట. అది రెక్టాంగులర్ ఫామ్‌లో ఉంది. సో, లెంత్ వచ్చేసి 18 3/5 మీటర్స్ అండ్ బ్రెడ్త్ వచ్చేసి 8 2/3 మీటర్స్. దీని యొక్క ఏరియాను మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ పార్క్ ఈ షేప్‌లో ఉంది. ఇది లెంత్, ఇది బ్రెడ్త్. L ఈజ్ ఈక్వల్ టు 18 3/5 మీటర్స్. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్‌లో ఉంది కాబట్టి ఇంప్రాపర్‌లో కన్వర్ట్ చేసినట్లయితే 18 5 జా 90, 90 + 3 93/5. నెక్స్ట్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 8 2/3 మీటర్స్. దీన్ని కూడా ఇంప్రాపర్‌లోకి కన్వర్ట్ చేసినట్లయితే 8 3 జా 24 + 2 26/3 meters. Therefore, area of the rectangular park is equal to L into B, length into breadth. What is length here? 93/5 into 26/3. 3 1 జా 3 3 జా 3 1 జా. న్యూమరేటర్‌ని న్యూమరేటర్‌తో, డినామినేటర్‌ని డినామినేటర్‌తో మల్టిప్లై చేసినట్లయితే 31 into 26/5. 31 into 26 is 806/5. ఇది ఇంప్రాపర్‌లో ఉంది కాబట్టి మిక్స్డ్‌లో కన్వర్ట్ చేసినట్లయితే 161 1/5 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. మనకి ఏరియాకి యూనిట్స్ స్క్వేర్ మీటర్స్ ఆర్ మీటర్ స్క్వేర్ రాస్తాం కాబట్టి నేను స్క్వేర్ మీటర్ అని రాశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.